స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 6 or 7 మెంబర్స్ ఉంటారండి. 6 or 7 మెంబర్స్. మనకి లోకల్ షాప్సా లేదంటే అవుట్ ఆఫ్ చైనీస్ అటు నుంచి తీసుకొచ్చారు? లోకల్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ కూడా ఉన్నారు. అవుట్ ఆఫ్ కూడా ఉన్నారు. ఓకే. చైనీస్ వాళ్ళు కాబట్టి మనకి ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మన వాళ్ళు ఇండియన్ మొత్తం ఇస్తారండి. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇక్కడ అసలు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా సరే ఫుల్ అవైలబుల్గా ఉంది. నాకైతే చూస్తుంటే ఇప్పుడు అవన్నీ తినేయాలనిపిస్తుంది, కానీ నేను అంత తినలేను. బట్ కానీ అన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఏం టేస్ట్ చేయాలి వీటిలో? ఇంత కబాబ్. మీరు కూడా తినాలి అనుకుంటే మన విజయవాడ దాబాకి రండి. అమ్మో, చాలా బాగుందండి. టేస్ట్ క్రిస్పీగా ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది. టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. స్వీట్ ఐటమ్ రెగ్యులర్గా ఇవే పెడతారండి, చేంజ్ చేస్తారా? చేంజ్ చేస్తారా? బేస్ కూడా మారుతాయి. నెక్స్ట్ నేను ఇది టేస్ట్ చేస్తాను. ఐ లవ్ చికెన్. బాగుంది, బోన్లెస్ చికెన్ స్టార్టర్ ఎక్సలెంట్గా ఉంది. ఇది మాక్టైల్. ఏం ఫ్లేవర్? ఏం ఫ్లేవర్? డీప్ బ్లూ సీ. తాగుదామా? డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇవన్నీ తిన్నాక ఇది ఒక్కటి తీసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోద్ది. ఓకే. ఎగ్ బుజ్జి, ఉలవచారు చికెన్. ఉలవచారు చికెన్. వా, ఉలవచారు చికెన్ కూడా ఉండిద్దా సార్? ఓకే. పన్నీర్, ఉలవచారు వెజిటేబుల్ ఓకే అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసరికి చిప్స్ ఫ్రై, 2 types ఆఫ్ ఫ్రైస్ వస్తాయి. ఓకే. దాల్, రైతా కర్. ఇది వచ్చేసరికి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ. ఓకే. ఇది వచ్చేసరికి పప్పు. ఇది వచ్చేసరికి కట్ట అండి. ఇది బిర్యానీ రైస్. ఒక ఫ్యామిలీలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే చక్కగా కూర్చొని అందరూ తినొచ్చు. ఓకే. బిర్యానీ రైస్, వైట్ రైస్. ఇలా వెజ్ నాన్ వెజ్ మిక్సింగ్ ప్లేట్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్ సుమారు? నాన్ వెజ్ వచ్చేసరికి 1500 అండి. ఓకే. వెజ్ వచ్చేసరికి 1300. ఎంతమంది పర్సన్స్ తినొచ్చు అంటారు? 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. 3 మెంబర్స్ తినొచ్చు. 2 మెంబర్స్కి అయితే అన్లిమిటెడ్. ఓకే. ఏ ఐటమ్ అయినా ఇస్తాను అన్లిమిటెడ్. ఓకే. ఇది వచ్చేసరికి బిర్యానీ రైస్, వైట్ రైస్. ఇది అన్లిమిటెడ్ అండి. బిర్యానీ రైస్లో కూడా ఏమన్నా వేరియేషన్స్ ఉంటాయా? ఓన్లీ ఒక్కటే రైస్? వెజ్ రైస్ కావాలంటే వెజ్ ఇస్తాను, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. ఓకే. ఇందులో వెజ్ కూడా ఉంటాయండి. మనకైతే చికెన్, మటన్, ప్రాన్, ఫిష్ లేదా? ఫిష్ అన్నీ అవైలబుల్. ఫిష్, మటన్, ఎగ్. ఓకే. మొత్తం ఆల్ నాన్ వెజ్ వస్తాయండి. దీనికి బటర్ మిల్క్ అనేది కాంప్లిమెంటరీ వచ్చేది. ఓ, బటర్ మిల్క్ కాంప్లిమెంటరీ, చక్కగా బాగుంది. మసాలా బటర్ మిల్క్ అనేది వచ్చేసరికి. అండ్ దాని ఇంకోటి కూడా ఉంది, అది వచ్చేసరికి సంగమం బిర్యానీ. సంగమం బిర్యానీ. ఇది కూడా ఫస్ట్ మనం అబ్బా, చూడటానికి కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా కనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చిన లేదా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలనుకున్నా. ఇదేంటి సార్? ఇది వచ్చేసరికి ఫిష్ అండి. ఫిష్. ఓకే. ఇది వచ్చేసరికి దమ్. ఇది వచ్చేసరికి రాంబో బిర్యానీ, చికెన్లో స్పెషల్ ఐటమ్ మన దగ్గర. ఓకే. ఇది వచ్చేసరికి మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఇది వచ్చేసరికి స్టార్టర్స్. ఓకే. ఇది కూడా 1500 అండి. ఈచ్ బౌల్ మొత్తం మిక్సింగ్ 1500. ఓకే. ఆల్ మిక్సింగ్ బిర్యానీస్ సూపర్గా ఉంది. 1500 అంటే తిన్న వాళ్ళకి తిన్నంత ఎంజాయ్ చేయొచ్చు. 6 or 7 మెంబర్స్ తినొచ్చు. 1 2 3 4 5 ఉన్నాయి కదా. స్టార్టర్స్ ఏమేమి ఉంటాయి సార్ స్పెషల్గా? ఎగ్ ఉంది, సీ ఫుడ్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. కాస్ట్లో వచ్చేసి మనకి విజయవాడతో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గా ఉంటుందా, హెవీ ఉంటుంది అంటారా? రీజనబుల్లేనా? ఓకే. ఇంకా ఇక్కడ స్పెషల్గా ఉంది ప్లేస్, చూడటానికి ఏంటో డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనమే స్టార్ట్ చేసామండి. ఈ టైప్ ఆఫ్ అనేది మనం ఫస్ట్ టైం చూడటాము. ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తారు కదా, కానీ వాళ్ళు కూర్చోవడం. చూడండి, ఒకసారి రెస్టారెంట్ అంతా మనం తిప్పి చూద్దాము, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఎలా అంటే మనకి మందీస్ బిర్యానీ లాగా కూడా ఉంది స్టైల్ చూస్తుంటే. ఓకే. ఓకే. చూద్దాం రండి ఒకసారి. అసలు డిఫరెంట్గా ఉంది.
మనం చక్కగా ఈ ప్లేసెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇది చూడండి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా అలా లోపల కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు. ఫ్రెండ్స్ అండ్ లవర్స్ సీక్రెట్ ప్లేస్. నెక్స్ట్ చూసారా, డిఫరెంట్గా ఉంది, ఒకసారి ఇది చూడండి. అలా ఎవరైనా ఫ్యామిలీ వచ్చారనుకోండి సరదాగా, ఇదిగో ఈ బాబు చూసారా అలా ఎక్కి పైకి ఎక్కి అలా తినొచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంది కదా, ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కి తినడం అనేది మనకి విజయవాడలో ఫస్ట్ టైం ఇట్లా. బాగుంది, సూపర్. కూర్చో. నెక్స్ట్ ఒకసారి చూద్దాం అలాగా తిరిగి. ఓకే. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. నిన్న సండే అయితే ఫుల్ రష్గా ఉందంటారు. చాలా బాగుంది. మనకి మందీస్ బిర్యానీలో చక్కగా ఇలా సిట్టింగ్ కూర్చొని తింటాం కదా, సేమ్ అలాగే ఉంది ప్లేస్. స్పెషల్లీ ఏంటంటే ఇలా స్టెప్స్ ఎక్కి పైన కూర్చొని ఫ్రీగా మాటలు చెప్పుకుంటూ తినచ్చు. ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఎవరైనా స్మాల్ బర్త్డే ఫంక్షన్స్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి, చక్కగా ఒక 10 మెంబర్స్ కూర్చొని కేక్ కట్ చేసుకొని కావాల్సిన బిర్యానీస్ అన్నీ తిని ఎంజాయ్ చేయొచ్చు. ఏం పెయింట్స్? హ్యాండ్మేడా? ఓకే. ఒకసారి ఈ పెయింటింగ్స్ కూడా చూడండి, మనకి లుక్ డిఫరెంట్గా ఉంది కదా. హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అంట ఇవి, చాలా బాగా వేశారు, లుకింగ్ బాగుంది. ఓకే. రెస్టారెంట్ అంతా కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్ వచ్చింది. చూడటానికి మనకి లుకింగ్ చాలా బాగుంది. చక్కగా కిడ్స్ అటు సరదాగా కూర్చొని తినడానికి చక్కగా బొమ్మలు అవి ఇవి వేసున్నాయి, బాగున్నాయి. అక్కడ లాంతర్లు కూడా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది కదా ఈ ప్లేస్. మనకి కూర్చొని తినడానికి చాలా చాలా బాగుంది. సెట్టింగ్ మాత్రం అదిరిపోయిందండి, ఎక్సలెంట్గా ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్ చూడటం ఫస్ట్.